హలో అండి. నమస్తే అందరికీ. ఏంటి దాన్ని చూస్తున్నారా? దోస వేశానండి. యాక్చువల్లీ యెస్టర్‌డే వేసేప్పుడు బాగానే వచ్చింది. బట్ ఈ రోజుకి సిట్యుయేషన్ ఇది అనమాట. సేమ్ నా మూడ్ స్వింగ్స్ లాగానే. ఒక రోజు బాగుంటే నెక్స్ట్ డేకి ఇలా అయిపోతుంది. ఒకరోజు బాగానే ఉన్నాం గదా అని అనుకునే లోపే నెక్స్ట్ డే ఇలా అయిపోతుంది జిందగీ ఏంటో మరి అర్థం అవ్వకుండా. సో, మరి దోస కూడా వేయడానికి రాదా అని మాత్రం అనుకోకండి. వచ్చు. కాకపోతే సమ్‌టైమ్స్ ఇట్లా అయితది. దానికి నేనేం చేయలేను. ఏదైనా కుకింగ్ వీడియోస్ పెడదాము అంటే మన హాలత్ ఇది. సో, అందుకే నేనెక్కువ కుకింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నాకు. యాక్చువల్లీ అది రాదు అండ్ ఐ నో దట్. అసలు అమ్మో! ఆ సెక్షన్ అంటేనే చాలా భయమండి బాబు. లిటిల్ బిట్ ఐ కెన్ మేనేజ్ బట్ కానీ ఇలా చేయాలి, అలా చేయాలి అవి ఇవి అసలు ప్రయోగాలంటేనే కొంచెం చూసి ఏదైనా చేయాలనిపిస్తది స్వీట్ అది. కానీ చూసారు కదా! నా హాలత్ ఇది. సో, అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తాననమాట కుకింగ్ సెక్షన్‌కి నాకు. క్లీనింగ్ అంటే ఓకే. చూసారు కదా! నేను ఆ వీడియోలో క్లీనింగ్ చేయడం వచ్చు. బట్ కుకింగే కొంచెం మరీ అంత రాదు. కొన్ని కొన్ని సార్లు ఇలా ఫెయిల్ అవుతూ ఉంటది. అక్కడే నాకు డిసప్పాయింట్ అయ్యి ఇంకా చేయాలనిపించదనమాట. సో, డోంట్ వరీ దీని తర్వాత బాగానే వచ్చిందనుకోండి దోస వేయడం. తిన్నాంబి. నిన్న కూడా బాగానే వచ్చింది. ఇంకా టైం కాదు నిన్న మా తమ్ముడు ఉండే వాడి దగ్గర వాడి ముందు ఇలా వచ్చుంటే ఇంకా ఉన్న ఇజ్జత్ మొత్తం పోయుండే. ఆల్రెడీ వాడికి తెలుసు మన వంటలేంటో. సో, ఇదేంటంటే మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను. బ్యాంగిల్స్ బయట వేసుకున్న తర్వాత బయట వేసేస్తున్నాం. ఇక్కడిక్కడ పడిపోతుంది. సో, అందుకని ఒక చిన్న స్టాండ్ లాంటిది తీసుకుందామని నిన్న వచ్చిందనుకుంటా పార్సెల్. సో, ఇలాంటి థింగ్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా! సో, తనే అన్నీ అంటే ఏదన్నా కొంచెం నేర్చుకోవడం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట మా బేబీకి. కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది. అంటే నేర్చుకోవడమైనా, ఖరాబ్ చేయడమైనా తను నంబర్ 1 అనమాట. సో, పిల్లలు ఏదైనా కొత్త థింగ్ నేర్చుకోవాలి, చేయాలి అంటే వాళ్ళే ఫస్ట్ ఉంటారు కదా! సో, తనే చేస్తుంది. తనే అసెంబుల్ చేసిందనమాట దాన్ని. అసెంబుల్ చేసేసింది మొత్తానికి. అంటే కొంచెం నేను చెప్పాను. దాని నెక్స్ట్ ఏంటంటే నేను ఇంట్లో చెప్పకుండా వీడియోస్ తీస్తున్నా కదా! సో, అదేమైనా ప్రాబ్లమ్ అయితదా నాకు ఫర్దర్? అది మార్నింగ్ ఒక 1 సెకండ్. సో, ఇంట్లో చెప్పకుండా స్టార్ట్ చేశా కదా యూట్యూబ్. అదేమైనా ప్రాబ్లమ్ అయితదా అని కొంచెం ఆలోచించా. అది 2 డేస్ బ్యాక్ అనుకుంటా వీడియో షూట్ చేసింది. వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా అప్పుడే. కాకపోతే అది అప్లోడ్ చేయలేదు. అది ఇవాళ అప్లోడ్ చేశాను. ఆ వీడియో అప్లోడ్ చేశాక అనిపించింది ఇంట్లో చెప్పకుండా వీడియోస్ ఒకవేళ తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది ఏమో మళ్ళీ అని ఆలోచిస్తున్నా. సో, అట్లీస్ట్ ఒక కామెంట్ అయినా చేయండి ఎవరైనా. బై మిస్టేక్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నా వీడియో చూసి కామెంట్ చేసే విధంగా ఉంటే కామెంట్ మీన్స్ వీడియో అందరికి ఇప్పుడే కదా స్టార్టింగ్ ఒక 2-3 డేస్ అయింది. అసలు కంటెంట్ లేదు ఏం లేదు. వీడియో చేయమని ఎవరు చెప్పరు. ఎవరు చెప్పరు యాక్చువల్లీ వీడియోస్ చెయ్యు అని. నా ఒక ప్యాషన్‌తోనే నేనొచ్చా చేద్దామని. సో, జస్ట్ ఒపీనియన్ కనుక్కుంటున్నా అంతే. ఇంట్లో చెప్దామనే ఇంటెన్షన్ ఒకసారి అనిపిస్తుంది. మళ్ళీ చెప్తే రిజల్ట్ ఇంకా ఈ రోజుతోనే స్టాప్ అయిపోతుంది ఆబ్వియస్లీ వీడియో అని తెలుసు. సో, తెలియకుండా ఇలా వీడియోస్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. ఇంకొకటి తెలిస్తే మాత్రం ఆబ్వియస్లీ స్టాపే. స్టక్ అయిపోయింది మైండ్ అంతా మార్నింగ్ నుంచి చెప్దామా వద్దా అని. చూద్దాం ఒక 4-5 డేస్. కాకపోతే తెలియకుండా వీడియోస్ అనేది చాలా కష్టం అనిపిస్తుంది. చిన్న షార్ట్సే అప్లోడ్ చేస్తేనే కొంచెం భయంగా ఉంది. నైట్ టైం అప్లోడ్ చేస్తుంటేనే చాలా భయంగా అనిపిస్తుంది. అలాంటిది వీడియోస్ అంటే కొంచెం నా వాయిస్ అని తెలిసిపోతుంది కదా! ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ చూసినా నా వాయిస్ అని నేనని తెలిస్తే కష్టమని ఎవరైనా అదే కొంచెం నర్వస్గా ఉంది. సో, చూద్దాం ఏమవుతుందో. ఇట్స్ ఓకే. చెప్తాను బట్ కొంచెం టైం. ఇది యూట్యూబ్లో దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో అనమాట. ఈరోజు డే 4 షార్టే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. లైక్ ఇది కొంచెం షార్ట్స్ కాకుండా కొంచెం వాయిస్ ఓవర్ కూడా ఇద్దాం మనకు ఇంప్రూవ్ ఉంటుంది కదా అన్నట్లు చెప్తున్నా అనమాట. సో, వీడియోస్ ఎలా తీయాలని కొంచెం థింక్ చేసుకొని నెక్స్ట్ ఒకవేళ చేయాలా వద్దా, దీంతోనే స్టాప్ అయిపోతుందా, ఐ డోంట్ నో అబౌట్ దీస్ ఆల్. సో, చూద్దాం. హలో ఎక్స్క్యూజ్ మీ. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియోస్. ఒకవేళ చూసే వాళ్ళకి మళ్ళీ సూటిగా మాట్లాడాలి శుద్ధి లేకుండా అనుకుంటా.